అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. ఇవాళ మన ఫీల్డ్ వర్క్ లో భాగంగా గోనెగండ్ల సరౌండింగ్ అన్న ఇది ఏ ఊరన్నా ఇది? తిప్పనూరు గ్రామం. తిప్పనూరు అనే గ్రామంలో ఉన్నాము. రైతు పేరు మీ పేరన్నా? జయరాముడు సార్. జయరాముడు. ఇది వచ్చేసి ఏ రకం మిరప పంట అన్న? డబ్బీ బ్యాడిగి. సో దీనికి మీరు ఏ మందు స్ప్రే చేశారు రీసెంట్ గా? ట్రాజెంటా స్ప్రే చేశారు. స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? వారం రోజులు అయితే సార్. వారం రోజులు అవుతా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, రైతు వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసుకొని ఉన్నారు. ఇక్కడ డబ్బాలు కూడా కనబడతా ఉన్నాయి రైతు చేతిలో వచ్చేసి. సో ఇది స్ప్రే చేసిన ట్రాజెంటా స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత నేను మీ మిరప పంటకు వచ్చాను. ఈ వారం రోజుల్లో మీరు ఏమేమి తేడాలు గమనించినారు ఈ మిరప పంటలో? నల్ల తామ్రం లేదు సార్. నల్ల తామర లేదు. ఎర్ర నల్లి లేదు. ఎర్ర నల్లి లేదు. కాప్ సెట్టింగ్ అయింది. అప్పుడు పూతలో ఎంత ఉండే నల్ల తామర? పూతలోన బాగా 4-5 ఉండే సార్. 4-5 ఉండే. అది క్లియర్ అయిపోయింది. క్లియర్ గా అయిపోయింది. పైన కొనలు మారుతా ఉండేనా ఎర్ర నల్లి వల్ల ఏమన్నా? మారుతా ఉండే సార్. ఓకే, ఇట్లా వచ్చిండే సార్. ఇట్లా వచ్చిండే. అది క్లియర్ అయిపోయిందా? క్లియర్. ప్రజెంట్ ఏముంది? ప్రజెంట్ ఇప్పుడు అయితే ఏం లేదు సార్. ఏం లేదు. తేడా అంటే మొత్తం కంప్లీట్ గా నల్ల తామర పోయింది. ఏమేం లేదు. కాప్ సెట్టింగ్ కూడా బాగా అయింది. కాప్ సెట్టింగ్ ఒకసారి మీరు చూడండి. ఇంత ముందు రైతు స్ప్రే చేసి వారం అవుతా ఉంది. మీరు చూసినట్లయితే ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత నల్ల తామర మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత చాలా చక్కటి పూత వస్తూ ఉంది. ఇమ్మీడియట్గా పూత కాస్త ఇగో కాయగా మారిపోతూ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి డబ్బీ బ్యాడిగి. అంత సింపుల్గా ఏ మందుకు రియాక్ట్ అవ్వదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాజెంటా స్ప్రే చేసిన వారం తర్వాత చాలా చక్కటి పూత మల్లెపూల వలె ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మీరు కింద చూసినట్లయితే కాప్ సెట్ అవుతా ఉంది. చూడండి డబ్బీ బ్యాడిగి కాప్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో రేట్ వచ్చేసి ఎంత ఉందన్నా? 40 నుంచి 50 వేలు. సో మీరు గమనించినట్లయితే పైన ఇమ్మీడియట్ గా పూత వస్తూ ఉంది. ఆ పూత కాస్త పిందెగా మారి కాపుగా మారిపోతా ఉంది. ఒకసారి గమనించండి. సో ఇదంతా చూసుకొని వస్తూనే ఉన్నాము మేము దగ్గర. ఇక్కడ గమనించండి ఒకసారి. మొత్తం పూత అండ్ పిందె ఇక్కడ గమనించండి. పూత పిందె ఎలా వస్తూ ఉందో మొత్తం. ట్రాజెంటా స్ప్రే చేసి కరెక్ట్గా వారం రోజులు. ఏమన్నా? అవును సార్. ఏమేమి తేడాలు గమనించినారు? పూత ఎలా ఉంది? అంత ముందు పూత ఎంత ఉండే మీ మిరప? అంతకు ముందు సార్ సన్నగా వస్తుండే. ఓకే, ఘనంగా బాగా వచ్చింది. పూత కూడా ఘనంగా బాగా వస్తుందా? ఒకసారి చూడండి ఎలా కాప్ సెట్ అవుతా ఉంది. ఇది వచ్చేసి డబ్బీ బ్యాడిగి. దాంతో పాటు పైన గమనించండి ఒకసారి పూత పిందె. ఇది పూత కాస్త పిందెగా మారిపోతా ఉంది ఇమ్మీడియట్గా. గమనించండి ఒకసారి ఇది. సో మీరు గమనించవచ్చు ఖచ్చితంగా ప్రజెంట్ ట్రాజెంటా స్ప్రే చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో, ట్రాజెంటా ఎవరైతే ప్రజెంట్ రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారో, ప్రజెంట్ మిరప పంటలో వచ్చేసి మేజర్గా నల్ల తామర అనేది ఉధృతి చాలా అధికంగా ఉంది. సో ఈ నల్ల తామరకి ప్రజెంట్ ఏదన్నా మందులు బెస్ట్గా పనిచేస్తున్నాయి అని అంటే ఈ ట్రాజెంటా.